నమస్కారం అండి. నా పేరు అశ్విన్ కుమార్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే బడ్జెట్ 2024, దాని ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్‌జీఓ సెక్టర్. దీని మీద ఈ వీడియో ఉంటుంది. జస్ట్ సింపుల్ స్లైడ్స్ ఆఫ్ అరౌండ్ 15-16 స్లైడ్స్ ఉన్నది. ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నాను. అది మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో లెట్ us go to the first slide. ఓకేనా? రైట్. ఈ బడ్జెట్ ఈ ప్రజెంటేషన్ ఏంటంటే ఈ బడ్జెట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన ఫోకస్ ఇస్ ఎడ్యుకేషన్ సెక్టర్ ఒకటి, ఎన్జిఓ సెక్టర్ ఒకటి. ఈ రెండు ముడిపడి ఉన్నాయి. అందుకే ఈ నా ప్రజెంటేషన్ బడ్జెట్ అన్ని పేపర్స్ అన్ని చూసిన తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క దగ్గర తీసుకున్న తర్వాత నేను ఫోకస్ చేయాల్సింది యాజ్ ఫార్ as మా కంపెనీ S9 కన్సల్టింగ్ నుంచి ఏంటనుకున్నానంటే ఎడ్యుకేషన్ సెక్టర్ ఒకటి అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్జిఓస్. ఎడ్యుకేషన్ సెక్టర్ అంటే ఫ్రమ్ హై స్కూల్స్ ఆన్వర్డ్స్ 8th, 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ ఏం చేయాలి, దెన్ 11th and 12th, దాని తర్వాత గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో లెట్ us see what is there in this particular budget. First, let us have a budget overview అండి. బడ్జెట్ అనేది ఒక రూపాయి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి పోతుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ దిస్ స్లైడ్ హియర్. రూపీ కమ్స్ ఫ్రమ్, ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ 27% is the maximum that is coming from borrowings and other liabilities. Then next is 19, that is there from corporation tax. Then next is 18. Again, if you see this yellow figure here is 19, that is income tax. Again, customs, union excise duties, non-tax revenues ఇవన్నీ. దెన్ రూపీ గోస్ టు ఎక్కడ వెళ్తుంది, సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. ఈ బడ్జెట్లో ఫోకస్ చేసింది ఏంటంటే టోటల్గా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్. మోర్ దెన్ ఒక్కొక్క స్టేట్కి అలాట్మెంట్ ఇచ్చే బదులు సెంట్రలీ స్కీమ్స్, స్పాన్సర్డ్ స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే ఎస్పెషల్లీ ఎన్జిఓ సెక్టర్ అండ్ డెఫినెట్లీ ఆల్ ద యూనివర్సిటీస్ ఆల్సో వాళ్ళు కూడా ఒక కొత్త ప్రాజెక్ట్ తోటి స్టార్ట్ చేయాల్సి వస్తుంది. దట్ ఈస్ వాట్ దే ఆర్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ దిస్ కరెంట్ బడ్జెట్ ఆఫ్ 2024. దాని తర్వాత డిఫెన్స్ సబ్సిడరీ స్టేట్స్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అవన్నీ కూడా దీంట్లో కనిపిస్తుంది పర్టికులర్ స్లైడ్లో. సో బడ్జెట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వెళ్తుంది అనేది రూపీలో క్లియర్గా చూపెట్టారు. దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్, మనం ఉన్న స్టేట్స్ అన్ని, ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్ని కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. సెంట్రల్ కిట్కి వెళ్తుంది. ఆ సెంట్రల్ కిట్ నుంచి ఈ యూనియన్ బడ్జెట్ డిసైడ్ చేస్తుంది ఏ సెక్టర్కి ఏదేది వెళ్ళాలో. దాని ప్రకారం ఇది జరుగుతుంది అనమాట. సో లెట్ us see what else is there coming for our sectors. ఇది మనం స్టడీ చేసే ముందు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్. ప్రస్తుతం ఉన్న అన్ఎంప్లాయ్మెంట్ రేట్ యాజ్ పర్ ద ఫిగర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ 6.56 అండి. వెరీ హై. అండ్ because the unemployment rate can go at a much higher rate in the coming years also. కాకపోతే దీనికి యాక్షన్ ప్లానే ఈ బడ్జెట్లో ఇచ్చారు. ఈ బడ్జెట్లో ఏం చేయాలి ఫోకస్ అంటే టోటలీ ఫోకస్ ఆన్ స్కిల్లింగ్ అని పెట్టారు, ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్స్ అని పెట్టారు, సో డెవలపింగ్ ఆన్ MSMEs అని పెట్టారు, ముద్రా లోన్స్ అని పెట్టారు. దట్ ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ టు ఇన్ ద కమింగ్ స్లైడ్స్. సో ఇక్కడ జస్ట్ ఒక ఎకనామిక్ సర్వే, ఎనీ బడ్జెట్ తయారు చేసే ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎకనామిక్ సర్వే చేస్తుంది. ఎకనామిక్ సర్వేలో ఏమేమి వచ్చాయి అనేది అంటే జస్ట్ ఆన్ యాజ్ ఫర్ as అవర్ sector is concerned. Economic Survey 2024, India has got 18.3% unpaid workers, 57.3 total workforce who are self-employed, చిన్న బిజినెస్ చేసుకోవడం or పెద్ద బిజినెస్ చేసుకోవడం. దెన్ కరెంట్ స్టేట్ ఏంటంటే ఇండియాస్ వర్క్ ఫోర్స్ ఇస్ నియర్లీ 56.5 crores, దగ్గర 60 కోట్ల మంది వర్క్ ఫోర్స్ ఉన్నారు. దాంట్లో 45%, 45 మంది జస్ట్ ఆర్ ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయంలో ఉన్నారు. దాని తర్వాత 11.4% ఆర్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, 28.9% ఆర్ ఇన్ సర్వీసెస్. అగైన్ ఇక్కడ చూడండి, సర్వీసెస్ సెక్టర్ 28.9%, అగ్రికల్చర్ 45%, అండ్ 13% ఇన్ కన్స్ట్రక్షన్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ హైలైట్స్ ఇన్ ద సర్వే రిపోర్ట్. In terms of employment of status of workers, 57.3% of total workforce which is self-employed, 18.3% are unpaid workers. They are unpaid workers which are doing in household enterprise. దాని తర్వాత క్యాజువల్ లేబర్ ఎంత 21.8%. ఇవన్నీ కూడా రెగ్యులర్ వేజ్ వర్కర్స్ ఆర్ ఆల్సో 20.9%. ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి, దృష్టిలో పెట్టుకోవాలి. ఎస్పెషల్లీ యువత ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎస్పెషల్లీ ఎడ్యుకేటర్స్ ఎవరైతే టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఉన్నారో ఈ వీడియో చూస్తున్నారో, ఇది దయచేసి ఈ ఫిగర్స్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, ఇక్కడ చూస్తే కూడా ఇండియన్ ఎకానమీ జాబ్స్ ఏంటంటే నీడ్స్ టు జనరేట్ అరౌండ్ 78.51 lakh జాబ్స్
యాన్యువల్లీ ఇన్ ద నాన్ ఫార్మ్ సెక్టర్, అగ్రికల్చర్ మాట్లాడటం లేదు, నాన్ ఫార్మ్ సెక్టర్లో దగ్గర దగ్గర 80 లక్షల జాబ్స్ క్రియేట్ చేయాలి ఎవ్రీ ఇయర్. అవుతుందా, ఇస్తుందా, అయిందా లేదా, అది నేను మీకు వదిలేస్తాను, మీరు ఆలోచించుకోండి. ఇవన్నిటి కూడా ఇంపార్టెంట్ ఫోకస్ ఎక్కడ పెట్టారంటే గవర్నమెంట్ కూడా ఆన్ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్. స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ ఎంత సక్సెస్ఫుల్ అయింది, ఎట్లా ఇంప్లిమెంటేషన్ అయింది, అవన్నీ మీకు తెలుసు. తెలియకపోతే మీరు వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవచ్చు, స్కిల్ ఇండియా వెబ్సైట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నిట్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమొచ్చిందంటే అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. సో మినిస్ట్రీ ఆఫ్ అగ్రో ప్రాసెసింగ్ ఉంది, దాంట్లో చాలా మటుకు స్కీమ్స్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నిటిని కూడా మనం ఫోకస్ చేయొచ్చు, ఎస్పెషల్లీ ఎన్జిఓస్. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో దగ్గర దగ్గర స్కిల్లింగ్ ప్రోగ్రామ్లో చూడండి ఆల్మోస్ట్ 20 lakhs వరకు దే ఆర్ ట్రైన్ టు యూత్ని ట్రైన్ చేయాలి, ఎస్పెషలీ ఐటీఐస్ అన్నిట్లో కూడా అక్కడ ఫోకస్ పెట్టి ఐటీఎస్ని కూడా డెవలప్ చేయడం. ఇవన్నీ కాకుండా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఫర్ ద యూత్ చేయాలి. సో ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎస్పెషల్లీ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఎంబీఏ కాలేజెస్, బీబీఏ కాలేజెస్ రన్ చేస్తున్నారో, గ్రాడ్యుయేషన్ కాలేజెస్ రన్ చేస్తున్నారో, ఇంజనీరింగ్ కాలేజెస్ రన్ చేస్తున్నారు, ఈ స్కిల్లింగ్ ప్రోగ్రామ్ మీద ఇంపార్టెన్స్ పెట్టండి. స్కిల్లింగ్ డెఫినెట్లీ ఇంజనీరింగ్ ఇస్ అ స్కిల్డ్ జాబ్, కాకపోతే దాంతో కావాల్సింది ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ స్కిల్స్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో దయచేసి మీరు అది గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ వై ఇక్కడ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నారు. ద ఫోకస్ కూడా ఇక్కడ ఇట్స్ క్లియర్లీ లిస్టెడ్ హియర్. సో దట్ ఈస్ వై ప్లీజ్ అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్కిల్లింగ్. ఒకటి డిగ్రీ చేతికి వస్తే సరిపోదండి, డిగ్రీతో పాటు స్కిల్లింగ్ ఉండాలి, అడిషనల్ స్కిల్స్ ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఉట్టి ఇంజనీరింగ్ డిగ్రీ వస్తే సరిపోదు, ఉట్టి ఎంబీఏ డిగ్రీ వస్తే సరిపోదు, ఉట్టి బీఎస్సీ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో సరిపోదా, మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలిసిందే. కాకపోతే ఒక ఫారెన్ లాంగ్వేజెస్ కోర్సు, హ్యాండ్స్ ఆన్ స్కిల్ కోర్స్ ఒకటి, ఏదో ఒకటి అది అనేది ఉండాలి. దాని మీదనే ఇప్పుడు ఫోకస్ జరుగుతుంది. ఎవ్రీవేర్ గవర్నమెంట్ కెనాట్ గివ్ జాబ్స్ టు ఎవ్రీబడి అక్రాస్ ద స్టేట్ ఆర్ అక్రాస్ ద కంట్రీ. ఇది మీరు తెలుసుకోవాల్సిందే, ఎందుకంటే దిస్ ఇస్ ద హార్డ్ ఫ్యాక్ట్. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంటే పాస్ట్ 10 years నుంచి మోడీ గవర్నమెంట్ ఇస్ ట్రైంగ్ టు ఫోకస్ టు బికమ్ మేక్ ద యూత్ ఆంటర్ప్రెనర్స్. అది వాళ్ళ ఫోకస్, దట్ ఈస్ ద మోడీ గవర్నమెంట్స్ ఫోకస్. అది ఎట్లా ఇంప్లిమెంట్ అయింది లేదో అది మీకు తెలుసు, నాకు తెలుసు. సో అది నేను మీ విధేయతకు వదిలేస్తాను. ఇక్కడ ప్రపోజ్ చేసిందంటే 2 lakh crores అండి ఫర్ నెక్స్ట్ 5 years టు క్రియేట్ జాబ్స్ అండ్ స్కిల్ ద యూత్. ఇక్కడ జాబ్ క్రియేషన్ అవ్వాలి, ప్లస్ యూత్కి స్కిల్లింగ్ అవ్వాలి. మంచి ఒట్టి గ్రాడ్యుయేషన్ చేసి డిగ్రీయో, ఇంజనీరింగో, మెడిసిన్ చేసి, అగ్రికల్చర్ చేసిన తర్వాత ఇమీడియట్ అవుట్పుట్ ఏంటి, జాబ్ కావాలని యువత అడుగుతారు. నీకు జాబ్ కావాలా, డూ యూ వాంట్ బి ఏ జాబ్ క్రియేటర్ ఆర్ డూ వాంట్ బి ఏ జాబ్ ప్రొవైడర్ ఆర్ డూ వాంట్ బి ఏ జాబ్ ఆస్పైరర్? సో యూ డిసైడ్. డోంట్ బీ ఏ జాబ్ సీకర్, బీ ఏ జాబ్ గివర్ అని ఏపీజే కలాం అన్నారు. బట్ డెఫినెట్లీ యూ నీడ్ టు వర్క్, బట్ డెఫినెట్లీ మీరు చేసిన చదువుకు ఒక సార్థకం ఉండాలా, మీరు ఒక ట్రైనింగ్ ఉండాలా, మీకు ఒక మెంటర్ ఉండాలా, కరెక్ట్ కంపెనీ, కరెక్ట్ సెక్టర్లో ఉండాలా, దాంట్లో మీరు ఒక ట్రైనింగ్ తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నిటికి ఏంటి అంటే ఇంటర్వ్యూ స్కిల్స్, రెజ్యూమే స్కిల్స్, హౌ యూ హ్యాండిల్ ది జాబ్ ఇంటర్వ్యూస్, గ్రూప్ డిస్కషన్స్, ఇవన్నీ జామ్ సెషన్స్ ఇవన్నీ ఉంటాయి. So you have to understand, you have to prepare yourself for that, and especially you have to do your genuine projects when you are doing your MBA or engineering or any graduation, this thing also. My request is please do genuine projects. Okay, so that is why the budget has proposed 2 lakh crores to spend 5 years to create jobs and skill youth. Skill youth and any college, any university, especially NSS department of any university should focus on skilling the youth, discussing with the concerned vice chancellor also. Create a proper training program, have a proper formative assessments and summative assessment, skill the youth properly, let them have peer group evaluation also. Let's go to the next slide. ఇక్కడ చూడండి 5,000 stipend for 1 crore youth to do internship projects, especially engineering institutions can focus, MBA institutions can focus on internship projects. Internship ఎలా చేయొచ్చు, ఎక్కడ చేయొచ్చు, ఎనీ మల్టీనేషనల్ కంపెనీలు చేయొచ్చు, ప్రాజెక్ట్స్ చేయొచ్చు, 2 months 3 months ప్రాజెక్ట్ చేయడం. వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ ఇన్ యర్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో దట్ ఈస్ వై ప్లీజ్ టేక్ యర్ ప్రాజెక్ట్ seriously if you are doing engineering, MBA or any graduation or PG also. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది, వాళ్ళు ప్రపోజ్ చేసి నేను చెప్తున్నాను, ఇస్తుందా లేదా నాకు తెలియదు. ఓకే, సో వాట్ హ్యాస్ దే సెడ్ 5,000 rupees పర్ యూత్కి ఇస్తారంట, ప్లస్ 6,000 rupees గవర్నమెంట్ సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ చేస్తుందంట, సచ్ దట్ దే కెన్ ఇంక్రీజ్ ద ఎంటైర్ యూత్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్. అందుకే స్టైపెండ్ కూడా ఇస్తున్నారు ఫర్ యూత్ 1 crore, 5,000 stipend for 1 crore youth to do internship. So next, they are giving up to 10 lakhs loan for students higher education, this thing కోసము.
బట్ అగైన్ దిస్ విల్ యాడ్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవన్నీ బ్యాంక్స్ అవన్నీ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచించి లోన్ తీసుకోండి. ప్రిఫరబ్లీ యూనివర్సిటీ క్యాంపస్లో సీట్ తెచ్చుకునేటట్టు ట్రై చేయండి. తెచ్చుకుంటే మీ కాస్ట్ ఆఫ్ ఇది కూడా తగ్గిపోతుంది. కాబట్టి ప్రైవేట్ యూనివర్సిటీస్, ప్రైవేట్ దానికంటే గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీలో చదవడం ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఒక సింపుల్ చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. ఒక గవర్నమెంట్ కాలేజ్లో జాబ్ రావాలంటే, గవర్నమెంట్ స్కూల్లో జాబ్ రావాలంటే అన్ని ఎగ్జామ్స్ పాస్ చేసుకొని ఒక స్కిల్డ్ టీచర్ ఆర్ స్కిల్డ్ లెక్చరర్, స్కిల్డ్ ప్రొఫెసర్ ఆర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ విల్ జాయిన్. ఐఎమ్ నాట్ సెయింగ్ దే ఆర్ నాట్ దేర్ ఇన్ ప్రైవేట్ కాలేజెస్, బట్ డెఫినెట్లీ గవర్నమెంట్ జాబ్ అంత ఈజీ కాదు, మీకు తెలిసిందే కదా. సో దేర్ ఈస్ ఫోకస్ ఆఫ్ అ ట్రైన్డ్ పీపుల్ హు ఆర్ పాస్ త్రూ ఆల్ ద ఎగ్జామ్, డెఫినెట్లీ దే షుడ్ బి క్వాలిటీ వేర్. సో దయచేసి మీరు కూడా మీ పిల్లల్ని వీలైనంత మటుకు గవర్నమెంట్ స్కూల్స్, కేంద్రీయ విద్యాలయ కానీ గవర్నమెంట్ కాలేజెస్, పీజీ కాలేజెస్, క్యాంపస్ కాలేజెస్లో వేయండి, బాగుంటుంది. అందరు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళే ఉన్నారు చాలా మటుకు ఇది కూడా. కాబట్టి ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ ఎనీథింగ్ నెగటివ్ అబౌట్ ప్రైవేట్ కాలేజెస్, బట్ డెఫినెట్లీ ప్రైవేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. బట్ ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, ఎస్పెషల్లీ యూత్. మీకు పే బ్యాక్ టైం వచ్చింది ఫర్ యువర్ పేరెంట్స్. ఇక్కడ టు పుష్ జాబ్స్, గవర్నమెంట్ బ్యాంక్స్ ఆన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇక్కడ చూసారు కదా, ఎంఎస్ఎంఈ, మీడియం అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఎనీ స్టేట్, దే వాంట్ ఆల్ ద youth, the future youth, not to be job seekers, to become entrepreneurs. That is why most of the engineering colleges can start a program called engineering entrepreneurship cell. So engineer అయిపోయిన తర్వాత don't look for jobs. After engineering, start looking to become, your project should lead you to a job. So your project should lead you to do an MSME, medium and small medium enterprises in your own area. సో అవన్నీ చేస్తే బ్యాంక్ ఫైనాన్స్, బ్యాంక్ ఫండింగ్, ముద్రా లోన్స్ ఇస్తున్నారు. ఫ్రమ్ 10 lakhs they have increased up to 20 lakhs. All this information I am giving it to you from what is there in today's papers. నేనేం చెప్పట్లేదు, నా సొంతంగా పేపర్స్ నుంచి అన్ని కలెక్ట్ చేసి ఇమేజెస్ పెట్టాను. యూ కెన్ రీడ్ ఇట్, డౌన్లోడ్ ఇట్. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. దట్ ఈస్ వై హియర్ గవర్నమెంట్ టిపికలీ ఇన్ఫర్మేషన్ స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు, దాని తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి, ఎస్పెషల్లీ తెలంగాణ యూత్ అండ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న యువత కూడా. ఇక్కడ ఏమంటున్నారంటే, ఎస్పెషల్లీ ఎన్జిఓ సెక్టర్, ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మోర్ క్యాష్ ఫార్ రూరల్ హౌసింగ్ అండ్ లైవ్లీహుడ్స్ అండ్ ఎస్పెషల్లీ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీర్స్ ఫోకస్. ఇక్కడ రూరల్ హౌసింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, రూరల్ హౌసింగ్లో ఎలక్ట్రికల్ అండ్ సివిల్ విల్ ప్లే కీ రోల్. అక్కడ మన సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్ ఇవన్నీ పెద్దగా అక్కడ ఏం రావు. సో రూరల్ హౌసింగ్ ఈజ్ అ వెరీ బిగ్ ప్రాజెక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. లైవ్లీహుడ్ అక్కడ క్రియేట్ చేయడం, ఉపాధి కలిగించడం. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏపీజే కలాం గారు ఏమన్నారంటే, PURA, ప్రొవైడింగ్ అర్బన్ అమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. దట్ ఈస్ వై యువర్ రూరల్ హౌసింగ్ అండ్ లైవ్లీహుడ్. రూరల్ ఏరియాస్ ఆఫ్ ఇండియా, ఎనీవేర్ పార్ట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు అర్బన్ ఏరియాకి రాకుండా వాళ్ళ ఏరియాలని వాళ్ళకు ఒక ఉపాధి కలిగిస్తే మన దేశం బాగుపడుతుంది, మన గ్రామీణ ప్రాంతాలు బాగుపడతాయి. గ్రామీణ ప్రాంతాలను ఎలా బాగు చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఇవాళ ఉన్న పేపర్లో కూడా బిల్ ఆన్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ అండ్ రైతు ప్యానల్స్ చూసారు కదా. అగ్రికల్చర్ యూత్ స్కిల్స్, దీని మీదనే ఫోకస్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. మరి అగ్రికల్చర్లో, రూరల్ డెవలప్మెంట్ ఏరియాస్లో ఎన్జిఓస్ వాళ్ళంతా కూడా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రూరల్ హౌసింగ్, లైవ్లీహుడ్స్. ఇక్కడ కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి, సీనియర్ సిటిజన్ హోమ్స్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ కూడా చాలా డిమాండ్ పెరిగిపోతున్నది. కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్, రీజనబుల్ దాంట్లో ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉన్నట్టు, కేర్ టేకర్స్ ఉన్నట్టు, ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ద స్కిల్లింగ్ ప్రోగ్రాంలో వస్తుంది. కాబట్టి మీరు దీని మీద కూడా ఫోకస్ చేయొచ్చు. ఇంకా మన గవర్నమెంట్ రేపు పేపర్స్లో చెప్తారు. టుడే ఇస్ 24th July, రేపు 25th Julyలో పేపర్స్లో గవర్నమెంట్ ఇవాళ బిల్ ప్రజెంట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. లెట్ అస్ వాళ్ళు ఏం ప్రపోజ్ చేస్తారు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మీకు తెలిసింది కదా, ప్రీవియస్ 10 years నుంచి క్యాష్ స్క్రాప్ తెలంగాణ. ఇప్పుడు యూనియన్ బడ్జెట్ కూడా, ఇవాళ యూనియన్ బడ్జెట్ కూడా తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు గంట. సో పాయింట్ ఇస్, ఇప్పుడు తెలంగాణ హ్యాస్ టు మొబిలైజ్ ఇట్స్ ఓన్ రిసోర్సెస్ అండ్ క్రియేట్ ఇట్స్ ఓన్ జాబ్ ఫర్ ఇట్స్ యూత్. ఇవే కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీ వాళ్ళ అజెండాస్ వాళ్ళకు ఉంటాయి. దయచేసి పాలిటిక్స్ దీన్ని కలపకండి. వాళ్ళ గ్యారంటీస్ ఏముంటాయి వాళ్ళు ఇచ్చుకొని, నాకు తెలియదు ఇస్తారో లేదో, ఇట్స్ అగైన్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. సో వాట్ ఐమ్ సెయింగ్ ఈస్, బీ ప్రాక్టికల్, focus on your skills, focus on your education, focus to get jobs, not only state government jobs, national level jobs, Indian Army, Indian Defence Services jobs or international jobs. There కాకపోతే మీరు ట్రైనింగ్ కావాలి, మీకు ప్రాపర్ కౌన్సిలింగ్ ఉండాలా, ప్రాపర్ మెంటరింగ్ ప్లాన్ ఉండాలా. దయచేసి మీరు అమెరికా వయా అమీర్పేట్ ప్రాజెక్ట్స్ మాత్రం చేయకండి, జెన్యూన్ ప్రాజెక్ట్స్ చేయండి. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ స్టూడెంట్ who is studying graduation or post graduation or engineering.
ప్లీజ్ డూ జెన్యున్ ప్రాజెక్ట్స్. జెన్యున్ ప్రాజెక్ట్ చేస్తే మీకే తెలిసిపోతుంది మీ కెరియర్ పాత్. ఎవరు అవసరం లేదు. యూ యువర్ సెల్ఫ్ క్యాన్ చూస్ యువర్ కెరియర్ ప్లాన్ అండ్ దట్ పాత్ విల్ గివ్ యూ డైరెక్షన్ ఫర్ యువర్ ఫ్యూచర్ విజన్. లెట్ us go to the next slide. ఇక్కడ especially తెలంగాణ యువత జాగ్రత్తగా వినండి. నేను చెప్పేది, ఇండియా అప్రాక్సిమేట్లీ ప్రొడ్యూసెస్ 5 million graduates every year. 5 million. Can the government of India and everybody provide all of them government jobs? Telanganalo roughly around every year they pass out more than 1 lakh students, graduates who pass out. What is the number of vacancies in the Telangana state government department? చేసిందా ఇప్పుడు ఒక సర్వే? ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఆ వేకెన్సీస్ ఏం ఫిలప్ చేయాలి? ఆ ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చేశారు వాళ్ళు? ఉట్టి హోమ్ గార్డ్స్, పోలీస్ డిపార్ట్మెంట్ నింపారు వాళ్ళకు అవసరమైనది. ఈ ప్రస్తుత గవర్నమెంట్ సర్వే చేశారా? ఏ డిపార్ట్మెంట్లో? ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు? హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ఎవరు? అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరు? ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఆ షెడ్యూల్ వచ్చిందా? అది మీరు ఆలోచించుకోండి. ఎవడో వస్తాడని ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిద్రపోకుమా. నేను చెప్పలే, మహాకవి చెప్తారు. దయచేసి యువత మీరు ఆలోచించాలి. సిటీ సెంటర్ లైబ్రరీలో అశోక్ నగర్లో కూర్చొని మీ అమ్మ నాన్నకి అబద్ధాలు చెప్పుకుంటా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాం. గ్రూప్స్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి చెప్పగలుగుతారా? చెప్పండి. అందరికీ సివిల్ సర్వీసెస్ జాబ్స్ వస్తాయా? మీకు తెలుసు కదా, లాస్ట్ 10 years సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎంత బాగా రన్ చేశారో మన తెలంగాణని. ఇది నిన్న కాకుండా మొన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్ వికలాంగులకి అవసరమా సివిల్ సర్వీసెస్ జాబ్స్ అన్నది. ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకే దయచేసి నేనేమంటున్నానంటే, మీరు కష్టపడుతున్నారు, చదువుతున్నారు, మీ అమ్మ నాన్న ఊర్లలో కష్టపడుతున్నారు, కూలి పని వ్యవసాయమో ఏదో ఒకటి చేస్తున్నారు. కాబట్టి మీ ముందు నిజం ఉంది. మంచిగా చదువుకోండి. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ డెవలప్మెంట్. స్కిల్ డెవలప్మెంట్ కంటే నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ నేర్చుకోండి. డైలీ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవండి. ఇంగ్లీష్లో ప్రజెంటేషన్ స్కిల్స్ ఇవ్వండి. మీకు ఏదో ఎక్కడో ఒక దగ్గర, మీరు ఎక్కడైనా ఉండండి, వరంగల్ నుంచి అమెరికా వరకు ఎక్కడో ఒక దగ్గర ఉపాధి అయితే దొరుకుతుంది. ఉపాధి అయితే దొరకదు, కడుపు అయితే నిండిపోతుంది. దాని తర్వాత మీరు ప్లాన్ చేయండి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి. గ్రాడ్యుయేషన్ అయిపోయిన డిగ్రీ అయిపోగానే నాకు గౌట్ జాబ్ కావాలంటే వచ్చిన గౌట్ జాబ్ పోయిన లాస్ట్ 10 years తెలంగాణ వచ్చినాక మీరు ఆలోచించండి, ఎంతమంది పాస్ అవుట్ అవుతుంది ఎవ్రీ ఇయర్, వేకెన్సీస్ ఎంత ఉన్నాయి, మిగిలిన వాళ్ళు ఏమవుతారు? 80,000 మంది రాస్తే ఎంత ఉంది వేకెన్సీ? 80,000 వేకెన్సీస్ ఉంటే రాసేది 2 లక్షలు, 30 లక్షలు రాస్తున్నారు. అందరికీ రాదు కదా. మరి ఎవరికైతే రాలేదు, జాబ్స్ రాలేదు, వేకెన్సీస్ 1 lakh వేకెన్సీస్ ఫిల్అప్ అవుతుంది. బట్ బాటప్ అండ్ బ్యాలెన్స్ అన్ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, వేర్ విల్ దే గో? ఆలోచించండి. ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ పెద్ద పెద్ద ఫీజు తీసుకుంటారు, ప్లేస్మెంట్స్ అంటారు. నిజంగా ఇస్తున్నారా? మీకు ఇచ్చే శాలరీ వచ్చిందా? జెన్యున్ ప్రాజెక్ట్స్ చేయండి. మీ సొంతగా మీ కాళ్ళ మీద నిలబడండి. ఇదే నా హంబల్ రిక్వెస్ట్ టు ఎవ్రీ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ యూత్ ఇన్ తెలుగు స్టేట్స్. మీ ముందుంది ఫిగర్స్, నేనేం చెప్పట్లేదు. మీ ముందు ఫిగర్స్ ఉంది, మీరే చూసుకోండి. దిస్ ఎంటైర్ ప్రజెంటేషన్ ఇస్ దేర్ ఫర్ యూ. According to the nearest total number of outputs, ఇక్కడ చూడండి, how much the pass outs 1.07 crores in 2021-22. ఫీమేల్స్ ఎంత, మేల్స్ ఎంత, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎంత, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఏది సోషల్ సైన్స్ ఏది చేస్తున్నారు, సైన్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, కంప్లీట్ బ్రేకప్ ఇస్ హియర్. వై వీఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఈస్ దేర్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. ఉట్టి ఇంజనీరింగ్ మెడిసిన్ కోర్సెస్ కాదండి, దేర్ ఆర్ బియాండ్ ఇంజనీరింగ్ మెడిసిన్ చాలా కోర్సెస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని ఇంటర్నేషనల్ స్కూల్, ఈ టెక్నికల్ స్కూల్స్, ఈ కోచింగ్ క్లాసెస్, ఆ కోచింగ్ క్లాసెస్లో పెడితే తిప్పి కొడితే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఐఐటి ఐఐఎమ్స్లో? ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారు? 1000 సీట్స్ ఉంటే 10 లక్షల మంది రాస్తుంది. అందరికి దొరుకుతుందా? 1000 సీట్స్లే కదా ఫిల్అప్ అయ్యేది.
1000 సీట్స్ ఎక్కడ, 1,00,000 మంది రాసేది ఎక్కడ? అందుకే పేరెంట్స్ కూడా దయచేసి ఆలోచించండి. నిజంగా మీ అబ్బాయికి కానీ అమ్మాయికి ఉందా, కేపబిలిటీ ఉందా లేదా? 9th అయిపోగానే 10th అయిపోయిన ఈ కాలేజ్లో జాయిన్ చేసేయండి, ఆ కాలేజ్లో జాయిన్ చేసేసేయండి. ఐఐటి ప్రోగ్రామ్, నీట్ ప్రోగ్రామ్, ఏమైంది నీట్ అయిందా? సో దయచేసి మీరు ఆలోచించండి, ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి, ఎస్పెషల్లీ ద యూత్. మీరు చదువుకోండి, మంచి చేయండి, కానీ మీ ఆనెస్ట్ అసెస్మెంట్ మీకు ఉండాలి. బయట వాళ్ళు ఎన్ని అసెస్మెంట్ చేసినా మీ నిజం మీకు తెలుసు. నిజంగా మీరు క్రాక్ చేయగలుగుతారా గ్రూప్స్? నిజంగా మీరు సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయగలుగుతారా? నిజంగా మీరు యూపీఎస్సీ, మన డిస్ట్రిక్ట్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్, డిఎస్సీ ఎగ్జామ్స్ అన్ని క్రాక్ చేయగలుగుతారా లేదా? టెట్ క్రాక్ చేయగలుగుతారా లేదా? మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎస్పెషల్లీ ఫర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటంటే, ఫస్ట్ మీరు ఎంప్లాయబిలిటీ స్కిల్స్, ఎంప్లాయబుల్ స్కిల్స్ యాక్షన్ ప్లాన్ అన్నది ప్రతి ఒక్క కాలేజ్ చేయాలి, ప్రతి ఒక్క స్కూల్ కూడా చేయాలి. చిల్డ్రన్కి 9th and 10th స్టాండర్డ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. పిల్లలకి నేర్పించడం ఏమేమి ఎంప్లాయబుల్ స్కిల్స్ ఏమున్నాయి, బ్యాంకుకి వెళ్ళగలుగుతారా లేదా, బ్యాంక్ డ్రాఫ్ట్ తీయగలుగుతారా లేదా, వెహికల్ నడపగలుగుతారా లేదా, కంప్యూటర్ రిపేర్ చేయగలుగుతారా లేదా, ల్యాప్టాప్ రిపేర్ చేయగలుగుతారా లేదా, మీ మొబైల్ ఫోన్ రిపేర్ చేయగల, ఇవన్నీ స్కిల్స్, ఎంప్లాయబుల్ స్కిల్స్. మీరు వ్యవసాయం, మీ నాన్నగారు కానీ ఎవరైనా వ్యవసాయం చేస్తే వ్యవసాయం కూడా నేర్చుకోండి, ఇట్స్ ఆల్సో స్కిల్. మీకు మంచి వంటకాలు వస్తే, మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వస్తున్నాయి, టేక్ దాట్, ఇట్స్ ఎ స్కిల్. సో ఇవన్నీ కాకుండా మీకు ఏంటి ట్రైనింగ్, ఎస్పెషల్లీ ద యూత్కి ట్రైనింగ్ కావాల్సింది ఏంటి మనకి, షుడ్ హ్యావ్ ప్రాపర్ యాక్షన్ ప్లాన్ ఫర్ ద యూత్. ట్రైనింగ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ కెరియర్ కౌన్సిలింగ్ చేసుకోండి. ఐఎమ్ మై సెల్ఫ్ కెరియర్ కౌన్సిలర్. కెరియర్ కౌన్సిలింగ్ నేర్చుకోండి, తెలుసుకోండి, కెరియర్ కౌన్సిలర్ని కలవండి, మీ ఒక స్వాట్ అనాలిసిస్ తెలుసుకోండి, మీ స్ట్రెంగ్స్ ఎక్కడ, దాన్ని బట్టి మీ కెరియర్ ప్లాన్ డిసైడ్ చేయండి. దాంతో ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఏంటంటే, మీరు చదువుకున్న దానికి కనపడాలి. మీరు ఎంబీఏ చదువుతున్నారు, మార్కెటింగ్ స్పెషలైజేషన్, హెచ్ఆర్, ఫైనాన్స్, ఒక ఇండస్ట్రీలో పనిచేయండి. మీకు ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్ కావాలా, ఇండస్ట్రీలో చేయాలంటే చూపెడతాను. 6 days 7 days ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానికి ఫీజు ఉంటుంది, ప్రతి దానికి ఒక ఫీజు అనేది ఉంటుంది. సపోజ్ మీకు విజువల్ ఎఫెక్ట్స్లో ఇంట్రెస్ట్ ఉన్నది, దాంట్లో మీ కాలేజ్లోనే సిటీడీసీ ట్రైనింగ్స్ వెళ్ళే పెట్టచ్చు. బట్ ఇట్స్ అన్ ఎక్స్పెన్సివ్ కోర్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను తీసుకొచ్చి చెప్తాను మీకు. విజువల్ ఎఫెక్ట్స్ నేర్చుకుంటారా, బట్ ఇట్స్ అ వెరీ ఎక్స్పెన్సివ్ కోర్స్. బట్ అక్కడ ట్రైనర్ వస్తారు కన్సర్న్ కంపెనీ నుంచి, వర్క్ డన్ లాట్ ఆఫ్ హాలీవుడ్ ప్రాజెక్ట్స్, ఇండియన్ సినిమా ప్రాజెక్ట్స్. సో దయచేసి మీరు ఆలోచించండి, ఎస్పెషలీ ద కాలేజెస్, ఎంబీఏ అండ్ ఇంజనీరింగ్ కాలేజెస్, గ్రాడ్యుయేషన్ కాలేజెస్, ప్లీజ్ థింక్ ఆన్ దిస్. డెవలప్ అన్ ఎంప్లాయబుల్ స్కిల్స్ యాక్షన్ ప్లాన్ ఫర్ యువర్ స్టూడెంట్స్, సో దట్ వాళ్ళు చదువుకున్న తర్వాత వాళ్ళకు ఒక జాబ్ అనేది కనపడేటట్టు ఉండాలి. అట్లీస్ట్ దే షుడ్ బి రెడీ, జాబ్ రెడీ. ఇప్పుడు హెచ్ఆర్ కన్సల్టెంట్స్ ఎవరన్నా పిలిచి అడగండి, ఆఫ్ ఆల్ ద కంపెనీస్, వీఆర్ ఫైండింగ్ గ్రాడ్యుయేట్స్, అందరూ వస్తున్నారండి, 90%, 99%, బట్ వీ కెనాట్ ఎంప్లాయ్ దెమ్, దే ఆర్ నాట్ రెడీ ఫర్ ద కంపెనీ, దే ఆర్ నాట్ రెడీ ఫర్ ద ఇండస్ట్రీ, దే ఆర్ నాట్ ఇండస్ట్రీ రెడీ అంటున్నారు. దట్ ఈస్ వై మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేయండి, జెన్యూన్ ప్రాజెక్ట్స్ చేయండి. మీకు ఎక్కడైతే ఇంట్రెస్ట్ ఉందో, మీరు గ్రాడ్యుయేట్స్ బీబీఏ ప్రోగ్రామ్ చేసినా, ఎంబీఏ ప్రోగ్రామ్ చేసినా, ఇంజనీరింగ్ చేసినా, జెన్యూన్ ప్రాజెక్ట్స్ చేయండి. దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. దెన్ ఎస్పెషల్లీ ఇక్కడ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. మీరు ఏ రూరల్ ఏరియాస్ని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు, మీరు అక్కడే బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎంఎస్ఎంఈ బ్యాంక్స్ లోన్స్ కూడా ఇస్తాయి, దానికి కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది, విచ్ ఐ కండక్ట్ ద ట్రైనింగ్ ప్రోగ్రామ్. రూరల్ టూరిజం చాలా పెద్ద బూస్ట్ ఇవ్వచ్చు మనకి బ్యూటిఫుల్ నేచురల్ స్పాట్స్ ఉంటాయి అక్రాస్ ద కంట్రీ, అక్రాస్ తెలంగాణ అండ్ అక్రాస్ ఆంధ్రప్రదేశ్. సో వీ హ్యావ్ టు డెవలప్, మనం అందరం కలిసి ఒక టీమ్ ఎఫర్ట్ లాగా రూరల్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, రూరల్ టూరిజం ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇంజనీర్స్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు డిసైడ్ చేయాలి, మా వాళ్ళు అయిపోతున్నారు, ఇంతమంది సివిల్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు, ఇంతమంది మెకానికల్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు, ఇంతమంది ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు, ఇంతమంది కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, ఏ కంపెనీస్లో పంపించాలి, వాట్ ఆర్ ద జాబ్స్ దట్ ఆర్ దేర్. మీరు సాఫ్ట్వేర్, ప్రోగ్రామింగ్, కోడింగ్ దయచేసి దానికి వెళ్ళకండి. ఎందుకు నేను సాఫ్ట్వేర్ తీసుకోవద్దు, కోడింగ్ తీసుకోవద్దు అంటే, ఎంటైర్ సాఫ్ట్వేర్ కోడింగ్ ఇండస్ట్రీస్ బేస్డ్ ఆన్ ఆటోమేషన్. మీరు ఎక్స్ట్రీమ్లీ బ్రిలియంట్ ఉంటే ఆ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి. ఆటోమేషన్ అంటే ఏంటి, ఈ క్షణం ఈ గ్లోబ్ మొత్తం, ఈ విశ్వం మొత్తంలో ఎవడో ఎక్కడో ఒక ప్రాసెస్ని ఆటోమేట్ చేసేస్తూ ఉంటాడు. కాబట్టి మీరు బై ద టైమ్ యూ ఫినిష్ ద కోర్స్, యూ అండర్టేక్ వన్ సెపరేట్ డిప్లొమా కోర్స్ ఫర్ దట్, ఆటోమేటెడ్ ప్రోగ్రామ్ వస్తుంది. సింపుల్ లాజిక్. ఒకప్పుడు వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఒక పెద్ద తతంగం ఉంది, ఇప్పుడు ఆన్ ద ఫింగర్ టిప్స్.
ప్రాజెక్ట్ డిజైన్ చేయాలా, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయాలా, కంప్లీట్ గ్యాంట్ చార్ట్ అవన్నీ తయారు చేయాలంటే ఒక పెద్ద తతంగం ఉంది. ఇప్పుడు ఒక యాప్ డౌన్లోడ్ చేస్తే అయిపోతుంది. దట్ మీన్స్ ఆటోమేషన్ మేకింగ్ థింగ్స్ ఫాస్టర్ అండ్ ఈజియర్ అండ్ సింప్లర్. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, మెషిన్ లెర్నింగ్ తీసుకోండి, డేటా అనలిటిక్స్ తీసుకోండి, ఇవన్నీ కూడా ఏంటి, ఇట్స్ ఆల్ అప్కమింగ్ కోర్సెస్. బట్ నిజంగా ఎప్పుడు వచ్చింది, దే స్టార్టెడ్ జస్ట్ 4-5 years బ్యాక్, రియల్లీ కమింగ్ ఇన్ టు ద మెయిన్ స్ట్రీమ్. దానికి సరిపడే ప్రొఫెసర్స్ ఉన్నారా? వెరీ మినిమల్. బట్ ఒక టైం రాగానే అది కూడా ఫేడ్ అవుట్ అయిపోతుంది. ఇట్స్ నాట్ ఫర్ ఎవర్. అందరు గేమింగ్లోకి వెళ్ళగలుగుతారా? ఇప్పుడు ఇంతమంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, హైవే ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడుతున్నారు. మరి సివిల్ ఇంజనీర్స్ అవసరం లేదా? రోజుకు ఒక కొత్త కార్ మోడల్ లాంచ్ అవుతుంది, మెకానికల్ ఇంజనీర్స్ అవసరం లేదా? థింక్ బ్రాడ్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. డోంట్ గో బై ద రొటీన్ వే. జాబ్ సెటిల్ అయిపోవాలా, ఇది అయిపోవాలి. జాబ్ సెటిల్మెంట్ అనేది లేదు. గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ రావు. క్లియర్? ఒక జాబ్ని మీరు ప్రాజెక్ట్ లాగా తీసుకోవాలంతే. ప్రాజెక్ట్ అయిపోయిందా, నెక్స్ట్ జాబ్. యూ ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్రాజెక్ట్ టు అదర్ ప్రాజెక్ట్. దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ జాబ్, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ సెటిల్మెంట్. దిస్ ఈస్ ద బ్లంట్ ట్రూత్. Wake up. Start preparing your skills. Start having a proper action plan. Start have a proper goal chart. Don't waste your parents' money. ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి చాలా మటుకు, వాళ్ళకి మీ డబ్బుతో సంబంధం. మీరు అటెండెన్స్ వస్తే ఏంటి, రాకపోతే ఏంటి. పోయి కాలేజెస్ పోయి అటెండ్ అవుతున్నారా, ప్రాజెక్ట్స్ అన్ని చేస్తున్నారా? నేను మీకు వదిలేస్తాను, మీరు ఆలోచించుకోండి. దట్ మీన్స్ యూఆర్ వేస్టింగ్ యువర్ పేరెంట్స్ మనీ. మీరు ఒక చిన్న మొబైల్ ఫోన్ 30,000 40,000 మొబైల్ ఫోన్ పని చేయకపోతే పోయి షాప్ కీపర్ మీద అరుస్తారు కదా. మరి అట్లాంటివి మీరు లక్షలు గుమ్మరిస్తున్నారు కదా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ ఎంబీఏ కాలేజెస్, ప్రైవేట్ బీబీఏ కాలేజెస్లో. మరి మీరు కాలేజ్లో కూర్చొని అటెండెన్స్ తీసుకోవాలని మీకు కదా రెస్పాన్సిబిలిటీ? రేపు వచ్చి నాకు గవర్నమెంట్ జాబ్ ఇలా ఇచ్చేయాలి అది అని గవర్నమెంట్ ఇవ్వదండి. ఇస్తుందో లేదో మనకు తెలీదు. వాళ్ళ దగ్గర బడ్జెట్స్ ఉన్నాయా లేవో తెలీదు. మీకు బాగానే తెలుసు. ప్రతి ఒక్క గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ అయినా రాని, వాళ్ళ పొలిటికల్ అజెండా ఇంపార్టెంట్, వాళ్ళ కుర్చీ మీద కూర్చోవడం ఇంపార్టెంట్ అంతనే. దానికి మభ్య పెట్టడానికి ఎన్నో చెప్తారు. అందుకే ప్లీజ్ వేకప్ టు ద ట్రూత్ అరౌండ్ యూ విచ్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇట్లు ఉండకూడదు కాదు, ఇట్లున్నది ఏం చేద్దాం. అందుకే దయచేసి సో దట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, దట్ ఎన్జిఓ దర్పణ్ లింక్. దాని తర్వాత మీరు ఎన్జిఓ దర్పణ్ లింక్ పైన కనిపిస్తుంది. దాని తర్వాత ప్రాపర్ విజన్ ఉండాలా, యాక్షన్ ప్లాన్ ఉండాలా, ఫర్ ద నెక్స్ట్ 3 years ఒక వెబ్సైట్ ఉండాలా. దాంతో మీ ఆడిటెడ్ అకౌంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా అప్డేట్ చేసి వెబ్సైట్లో పెట్టండి. సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఫండ్స్ రావాలంటే కూడా ఎన్జిఓ దర్పణ్ లిస్ట్ చేసుకుంటే ఉన్న స్కీమ్స్ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ మీకు ఎన్జిఓ దర్పణ్ లిస్టింగ్లో అయిపోతుంది. ఎన్జిఓ దర్పణ్లో ఎట్లా ఫిల్అప్ చేయాలా, ఏం చేయాలని మొత్తం తెలుగులో, హిందీ, ఇంగ్లీష్లో కూడా ఉంది. దయచేసి పైన లింక్ మీరు క్లిక్ చేస్తే మొత్తం వస్తుంది. మీరు డెవలప్ చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఏంటి ఎన్జిఓస్గా మీరు డెవలప్ చేయాల్సిన ప్రాజెక్ట్ ఫోకస్ ఏంటంటే రూరల్ ఎడ్యుకేషన్, రూరల్ స్పోర్ట్స్ అండ్ కల్చర్, రూరల్ హెల్త్ కేర్ అండ్ కుజిన్స్ అంటే వంటకాలు. మన గ్రామీణ ప్రాంత వంటకాలు, అమ్మమ్మ నానమ్మ నాటి వంటకాలన్నీ వెళ్ళిపోతున్నాయి ఎక్కడికో. దాన్ని మనం కాపాడుకుందాం. అమ్మమ్మ తోట, నానమ్మ తోట, బామ్మ తోట కూర్చొని ఎట్లా చేస్తున్నాం, ఏ వంటకాలు అవన్నీ కూడా మన హోటల్ మేనేజ్మెంట్లో అవన్నిటి కూడా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ నా ఒక ఏమైనా ఆవేదన మన యువతతోటి, మన గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతతోటి, 2 తెలుగు రాష్ట్రాలతోటి నేను ఇది షేర్ చేసుకోవాలనుకున్నాను. అందుకే తయారు చేశాను. నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నిన్నటి నుంచి ఇవాళ మార్నింగ్ మధ్యాహ్నం వరకు మొత్తం అది దాని మీదనే కూర్చొని కటింగ్స్ తీసుకొని కరెక్ట్గా నాకు ఎట్లాగా అనిపించిందో నేను అది షేర్ చేశాను. కంప్లీట్గా మీ అందరితోటి, ఎస్పెషల్లీ ఫర్ ద ఎడ్యుకేషన్ సెక్టర్, ఆల్ ద కాలేజెస్ అండ్ ఆల్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ స్కూల్స్ and intermediate colleges, degree colleges, engineering colleges, MBA colleges also. మీరు అన్ని ఫోకస్ చేసి దయచేసి కైండ్లీ ఫాలో దిస్ లింక్ అండ్ ప్లీజ్ షేర్ దిస్ ప్రెజెంటేషన్ ఇస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. ఒకవేళ మీకు నచ్చితే మీరు చేయండి. S9 కన్సల్టింగ్, నేను చెప్పాను కదండి, కే అశ్విన్ కుమార్. నేను ఇచ్చేది సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్, కెరియర్ కౌన్సిలింగ్, రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఇండక్షన్. కొత్తగా ఎవరైతే కంపెనీ జాయిన్ అవుతారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ఓరియంటేషన్ యాజ్ పర్ ద కంపెనీ పాలసీ.
దాని తర్వాత నేను ఉన్నది కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది, ఎల్ఐసి అండ్ నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ సర్వీసెస్ చేస్తాను, ఈ లిటరసీ అండ్ ఈ గవర్నెన్స్ ట్రైనింగ్ ఇస్తాను. దాని తర్వాత రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎన్జిఓ సర్వీసెస్ ఏముంటాయి అవన్నీ కూడా నేను చెప్పగలుగుతాను, ట్రైనింగ్ ఓరియంటేషన్ ఇవ్వగలుగుతాను. బిఎఫ్ఎస్ఐ అంటాం, బ్యాంకింగ్ ఫైనాన్సెస్ సెక్యూరిటీ అండ్ ఇన్సూరెన్స్ మార్కెట్ ట్రైనింగ్ కూడా ఇస్తాను నేను. ఇవన్నీ కాకుండా సోషల్ సర్వీస్ క్యాంపెయిన్, దాంట్లో డ్రగ్ అబ్యూస్ ప్రోగ్రామ్ ఉంది, సూసైడ్ ప్రివెన్షన్. నేను ఒక స్పాన్ అనే సంస్థకి నేను సెక్రటరీ అండి, సూసైడ్ ప్రివెన్షన్ యాక్షన్ నెట్వర్క్. మేము మొత్తం ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తాం సూసైడ్స్ మీద, డ్రగ్ అబ్యూస్ మీద, దాంతో సైబర్ క్రైమ్ మీద మొత్తం ఇన్ డీటెయిల్ పీపీటీ ప్రజెంటేషన్ ఇస్తాము, ట్రైనింగ్ కూడా ఇస్తాము. ఇవన్నిటికీ కొంచెం నామినల్ ఫీజు ఉంటుంది. సో అన్నిటికీ ఎవ్రీథింగ్ కమ్స్ విత్ ఎ ఫీ అండి. సో దయచేసి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, మీ కాలేజ్లో మీ స్కూల్లో మీకు సొంతంగా స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ రావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. ఒకవేళ మీకు ఈ ప్రజెంటేషన్ నచ్చినా మీ పేరెంట్స్ కానీ, మీ కాలేజ్ ప్రిన్సిపల్, మీ ప్లేస్మెంట్ ఆఫీసర్, మీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి షేర్ చేయండి. హూ నోస్ we might share one youth, we can save one youth anywhere. We have to save youth everywhere, especially from rural India. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే యూత్ అని మనం కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. వాళ్ళకు కొన్ని స్కిల్స్ రాకపోవచ్చేమో, ఇంగ్లీష్ రాకపోవచ్చు, నేర్పిద్దాం, తప్పేముంది దాంట్లో, నేర్చుకుంటారు. మీలో ఇంటెన్షన్ ఉండాలి, కసి ఉండాలి, పంతం ఉండాలి. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దట్స్ వై ఇవన్నీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను కెరియర్ కౌన్సిలింగ్ దగ్గర నుంచి, హెచ్ఆర్ అవుట్సోర్సింగ్ నుంచి, ట్రైనింగ్, ఇంటర్వ్యూస్, కెరియర్ ప్లానింగ్ మొత్తం ఇవ్వగలుగుతానండి. సో దయచేసి మీరు ఈ వీడియోని చూసినట్టయితే దయచేసి వేరే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు నచ్చినట్టయితే ఐ బి వెరీ వెరీ థ్యాంక్ఫుల్. ప్లీజ్ షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ విత్ ఆల్. మీకు ఈ బడ్జెట్ నచ్చినందుకైతే ఎడ్యుకేషన్ సెక్టర్ అండ్ ఎన్జిఓస్ ఈ మొత్తం వీడియో చూసినందుకు ధన్యవాదాలండి. భారత్ మాతాకి జై హింద్.